బడ్జెట్ ప్రసారంగా 3 లక్షల ఎకరాల కాళేశ్వరం సిద్ధిగడికి 2 లక్షల కసర్సిలకి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు మూసీ ప్రక్షాళనకు హైదరాబాద్కు తాగునీటి కోసం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయటం, కాళేశ్వరం ప్రాజెక్టే అబద్ధమైతే ఈరోజు మీరు చేస్తున్నటువంటి శంకుస్థాపనగా అబద్ధమేనా ఒకసారి ప్రజలకు చెప్పాలి. కాళేశ్వరం నువ్వు నిజంగా మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోయేటువంటి రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ దగ్గర శంకుస్థాపన చేయక, ముఖం లేక, మల్లన్న సాగర్ అంటే మళ్ళా కాళేశ్వరమే అని కేసీఆర్ కనపడతాడనేటువంటి మొహం లేక ఈరోజు గండిపేట దగ్గర శంకుస్థాపన చేస్తుంది. శంకుస్థాపన చేసే ముందు రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్లో స్నానం చేసి కొమరెల్లి మల్లికార్జున స్వామి దగ్గరికి వచ్చి ముక్కు నేలకు రాసి చెంపలేసుకొని శంకుస్థాపన చేయాలి. ఎందుకంటే నేను చెప్పినవన్నీ అబద్ధాలు చెప్పినా నన్ను క్షమించు మల్లికార్జున స్వామి అని చెప్పి, కేసీఆర్ గారు నన్ను క్షమించండి మీ మీద అబద్ధం మాట్లాడినా అని చెప్పి ముందు మల్లికార్జున స్వామి దగ్గర ముక్కు నాలుగు రాసిపోయి శంకుస్థాపన చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. 94,000 కోట్ల రూపాయలతోని పనులు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ప్రజలకు అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నాడు.